హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, ఈ వీడియోలో మనము క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ హిస్టరీపై క్లిక్ చేయండి. డిలీట్ బ్రౌజింగ్ డేటా నుంచి చూడండి, ఇక్కడ డిలీట్ బ్రౌజింగ్ డేటాపై క్లిక్ చేయండి. టైమ్ రింగ్లో ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్ టైమ్ పై క్లిక్ చేయండి. టైమ్ రింగ్ ఆపోజిట్లో ఇక్కడ ఒక ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ టైమ్ పై క్లిక్ చేయండి. ఆల్ టైమ్ పై క్లిక్ చేసిన తర్వాత డిలీట్ డేటాపై క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ పై క్లిక్ చేయండి. సో వ్యూవర్స్, ఈ విధంగా మనము హిస్టరీ డిలీట్ చేయడం ద్వారా సెర్చ్ హిస్టరీ అనేది కంప్లీట్గా డిలీట్ అయినట్టు కాదు. సో పర్మనెంట్గా మన యొక్క క్రోమ్ సెర్చ్ ఇంజిన్ యొక్క హిస్టరీని డిలీట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. సో మనము బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాక్ వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో మై యాక్టివిటీ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్పై క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి. చూడండి, మనము హిస్టరీ డిలీట్ చేసాం, కానీ ఇక్కడ మన యొక్క యాక్టివిటీస్ అన్నీ షో అవుతున్నాయి. క్రోమ్ బ్రౌజర్లోనే మనము మన యొక్క హిస్టరీని డిలీట్ చేసాం, కానీ ఇక్కడ హిస్టరీ అనేది పర్మనెంట్గా డిలీట్ కాలేదు. చూడండి, ఇక్కడ మన యొక్క హిస్టరీ అంతా ఇక్కడ చూపిస్తుంది. సో ఇదంతా పర్మనెంట్గా డిలీట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి, డిలీట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ టైమ్ పై క్లిక్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డిలీట్ పై క్లిక్ చేయండి. గాట్ ఇట్ పై క్లిక్ చేయండి. చూడండి, నో యాక్టివిటీ. సో ఫ్రెండ్స్, మన క్రోమ్ బ్రౌజర్ యొక్క సెర్చ్ హిస్టరీని పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. హిస్టరీని డిలీట్ చేయడం ఒకటైతే పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.